ఫేక్ అనగానే చైనా 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 అంటుంటారు. కానీ పాకిస్తాన్ వాళ్ళు మేమేం తక్కువరా బై, మీరందరూ మామూలుగా డాక్టర్లని, పోలీసులని, అడ్వకేట్లని వీళ్ళనే ఫేక్ చేస్తుండొచ్చు, కానీ మేము మాత్రం మొత్తం ఫుట్బాల్ టీమ్నే ఫేక్గా తయారు చేసినాం తెలుసా అంటున్నారు. మీరు చూస్తున్న వాళ్ళల్లో ఏ ఒక్కరు ఫుట్బాల్ ప్లేయర్ కాదు, ఆఖరికి ఆ ఫుట్బాల్ గ్రౌండ్ని ఊడ్చేటోళ్ళు కూడా కాదు. వీళ్ళు అక్షరాల 22 మంది అంటే ఎక్స్ట్రా ప్లేయర్లతో సహా కలిపి పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్స్ మీట్ మా టీం ఇది అని చెప్పేసి మొత్తం ఫుల్ డ్రెస్ అయిపోయి అంటే జెర్సీ వేసుకొని ఆ స్పోర్ట్ కిట్ పట్టుకొని జపాన్ ఎయిర్పోర్ట్లో దిగిర్రట. కానీ ఈ లేసం చూసి వాళ్ళకి డౌట్ వచ్చిందట, ఇదేంది ఏదో డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి గ్రౌండ్కి పోయి ఆట ఆడేటోళ్ళ లెక్క గిట్ల తయారై వచ్చిర్రు, ఇట్లా రారే, మామూలుగా ఏదైనా స్పోర్ట్స్ వేర్ వేసుకొని వచ్చేసి తర్వాత మొత్తం డ్రెస్అప్ అయి పోతారు కదా అని చెప్పి డౌట్ వచ్చి మొత్తం డాక్యుమెంట్స్ చెక్ చేస్తే అన్నీ ఫోర్జ్డేనంట. ఈ ఫుట్బాల్ ముఠాని పంపించినోడు మాలిక్ వకాస్ అంట. వీడు పాకిస్తాన్లో ఒక ఫేక్ ఫుట్బాల్ క్లబ్బే పెట్టి ఒక్కొక్కరి దగ్గర నుంచి 40 లక్షలు వసూలు చేసి వీళ్ళందరికీ ఇట్లా ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించి ఒక టీమ్గా జపాన్కి పంపించిండు అనమాట. అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ చేసిండు అన్నట్టు. ఇట్లా పాకిస్తాన్ నుంచి ఏ దేశాలకు ఆటగాళ్ళ పేరుతోని ఎంతెంత మందిని పంపిస్తున్నారో ఫేక్ గాళ్ళను. మొన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో కూడా ఒక 2-3 కొత్త ముఖాలు కనిపించినాయి. మరి వాళ్ళు కూడా ఒరిజినల్ ఏనో లేకుంటే ఫేక్ గాళ్ళు మనకు తెలియదుగా. ఈ మొత్తం విషయంలో అస్సలు హైలైట్ ఏంది అని అంటే వీళ్ళంతా ఫేక్ గాలని తెలిసిన తర్వాత జపాన్ నుంచి మినిమం పాకిస్తాన్ ఎంబసీకి ఫోన్ చేసి అరే మీ దగ్గర నుంచి ఇట్లా ఫేక్ గాలు వచ్చిర్రా భయ్, అన్ని ఫేక్ డాక్యుమెంట్లు పెట్టుకొని అని ఒక మాట కూడా మాట్లాడలేదంట, ఎంక్వైరీ చేయలేదంట. వద్దురా భయ్ మీరు అసలు వెనకకు కూడా తిరిగి చూడకుండ్రి, ఇటు నుంచి ఇట్టే వెళ్ళిపోండ్రి అని చెప్పేసి అలా దేశానికి తరిమేసిర్రట. ఎంక్వైరీ పేరుతోని మా దేశంలో మిమ్మల్ని 2 నిమిషాలు కూడా ఉంచుకునే ఉద్దేశం మాకు లేదు, పోడ్రి అన్నారటిగా.